వెళ్ళే ప్రయత్నం చేస్తాను. ఇది మనకి తెలిసిన వాక్య భాగం. ఇశ్రాయేలీలు అత్యంత కష్టం మీద వారి ప్రయాణాన్ని కొనసాగిస్తూ కనాను అనగా దేవుడు ఏ దేశాన్ని అయితే వాళ్ళని నడిపిస్తానన్నాడో ఆ దేశం యొక్క బార్డర్ వరకు అనగా అంచు వరకు వచ్చేసారు. ఆ బార్డర్ వరకు వచ్చిన తర్వాత పారాను అనే అరణ్యంలో దేవుడు వారికి సెలవిచ్చినట్టుగా మీలో ఈ 12 గోత్రాలకు మోషేని పిలిచి దేవుడు చెప్పాడు, 12 గోత్రాలకు సంబంధించినటువంటి వారిలో 12 మందిని నువ్వు సెలెక్ట్ చేయి. ఎంతమందిని? ఒక్కొక్క గోత్రానికి ఒక ప్రధానమైనటువంటి వ్యక్తిని నువ్వు సెలెక్ట్ చేసి ఈ 12 మందిని మీరు ఏ దేశం అయితే నేను ఇవ్వబోతున్నానో ఆ దేశానికి వెళ్ళి వేగు చూడమని చెప్పు. అనగా ఆ దేశం ఎలా ఉంటుంది, ఆ దేశంలో ప్రజలు ఎలా ఉన్నారు, ఆ దేశంలో ఎలాంటి పంటలు ఉన్నాయి, మీరు ఎలా అక్కడ జీవించాలి, అక్కడ వాతావరణం ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా ఈ 12 మంది వెళ్ళి చూసి వస్తారు, పంపు అని దేవుడు మోషేకి సెలవిచ్చాడు. మోషే 12 గోత్రాల నుంచి 12 మందిని సెలెక్ట్ చేసి కనాను దేశానికి అనగా వాళ్ళు ఏ దేశం అయితే స్వాధీనపరచుకోబోతున్నారో ఆ దేశం ఎలా ఉందో చూడడానికి పంపించాడు. గమనించండి, 12 గోత్రాల్లో ఒక్కొక్క గోత్రానికి ఒక్కొక్క వ్యక్తిని పంపించాడు. ఫర్ ఎగ్జాంపుల్ యోధా గోత్రంలో కాలేబు అనే ఒక వ్యక్తిని సెలెక్ట్ చేశారు. కాలేబును సెలెక్ట్ చేసి ఆ 12 మందిలో ఒకరిగా ఏర్పాటు చేశారు. అలాగే ఎఫ్రాయిము అనే గోత్రం ఉంది, ఆ గోత్రానికి సంబంధించినటువంటి నూని కుమారుడైన యెహోషువను ఏర్పాటు చేశారు. ఇలా 12 మందిని ఏర్పాటు చేసి కనాను దేశానికి పంపించారు. వీళ్ళు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఎలా ఉందో అని చెప్పి చూసి రమ్మని పంపించారు. 40 రోజులు. ఎన్ని రోజులు? 40 రోజులు పరిశీలనగా కనాను దేశానికి వెళ్ళి మొత్తం అంతా చూశారు. వీళ్ళు అక్కడ వాతావరణం ఎలా ఉంటుంది, పంటలు ఎలా పండుతాయి, మనుషులు ఎలా ఉన్నారు, వాళ్ళ జీవన విధానం ఏమిటి, మనం అక్కడ బ్రతకగలమా, ఉండగలమా లేదా, ఇవన్నీ చూడడం కోసం 40 రోజులు వాళ్ళు టైం తీసుకున్నారు. 40 రోజులు వాళ్ళు అక్కడికి చూసినటువంటి ఒక అద్భుతమైన విషయం, ఆ కనాను దేశము సమృద్ధి కలిగినటువంటి దేశము. దేవునికి స్తోత్రం. దేవుడు ఏ దేశానికైతే వాళ్ళు నడిపిస్తారని చెప్పాడో అక్కడ సమృద్ధిని వాళ్ళు చూశారు. చక్కటి పంటలు పండడం చూశారు. అంత మాత్రమే కాదు, అక్కడ ద్రాక్ష గెలను చూశారట. ఏం చూశారు? అరటి గెల అంటాం మనం. ఏమంటాం? మరి ద్రాక్షను ఏమంటాం? ద్రాక్ష గెల అంటారా? ద్రాక్ష గెల ఎక్కడ చూసారా? కానీ వీళ్ళు చూసారు అరటి గెల ఎంత పెద్దగా ఉంటుందో, ద్రాక్ష గెల అంత పెద్దగా ఉండడం వాళ్ళు చూసారు. ఆ దేశం ఆ ద్రాక్ష గెలను ఇద్దరు మోసుకెళ్ళడం చూశారు. అందుకే అంత బరువైనటువంటి పండ్లు, అంత చక్కటి శ్రేష్టమైనటువంటి పండ్లు అక్కడ వాళ్ళు చూడడం, అక్కడ ఉన్నటువంటి అంజూరపు పండ్లు, అక్కడ ఉన్నటువంటి దానిమ్మ పళ్ళు, ఇవన్నీ తీసుకొచ్చి చూపించారు. 40 రోజుల తర్వాత లక్షల మంది ప్రజలు ఎదురు చూస్తున్నారు. వీళ్ళు ఏం చెప్తారా? అక్కడ ఏముందా? దేవుడు మమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తున్నాడా? అక్కడ ప్రజలు ఎలా ఉన్నారు? ఇవన్నీ లక్షల మంది ప్రజలు మోషేతో సహా ఎదురు చూస్తున్నారు. 40 రోజుల తర్వాత వాళ్ళు వచ్చి రిపోర్ట్ చెప్తున్నారు, అయ్యా దేవుడు మనల్ని నడిపించాలనుకుంటున్న దేశం నిజంగా పాలు తేనెలు ప్రవహించే ఆయన వాగ్దానం చేసినట్టుగా అద్భుతమైన దేశం అది. కానీ అక్కడ తీసుకొచ్చిన పండ్లు ఇవన్నీ చూపించి వాళ్ళు చెబుతున్నారు, కానీ అక్కడ చాలా మంది నాకు వంశానికి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు. నెఫీలీలు ఉన్నారు, అమోరీలు ఉన్నారు, యోబూసీలు ఉన్నారు, హిత్తీలు ఉన్నారు, అమాలేకీలు ఉన్నారు. 5 రకాలైనటువంటి శత్రువులు మనకంటే ముందు ఎక్కడ ఉన్నారు? అక్కడ ఉన్నారు. మనము గనక అక్కడికి వెళితే వాళ్ళు మనకంటే బలవంతులు. అంత మాత్రమే కాదు, ఆ పట్టణం చుట్టూ వాళ్ళు పెద్ద ప్రాకారాన్ని కట్టుకున్నారు. దాన్ని దాటి మనం వెళ్ళలేం. ఒకవేళ వెళ్ళినా వాళ్ళు మనల్ని తినేస్తారు. ఏం చేస్తారు? వాళ్ళు మనల్ని భోజనం చేసినట్టుగా తినేస్తారు. వాళ్ళకు మనం ఆహారంగా మారిపోతాం. మనల్ని భక్షించే దేశం అది. అంత బలమైన ఉన్నత దేహులు అక్కడ ఉన్నారు. మేము అక్కడికి వెళ్ళి చూసినప్పుడు, వాళ్ళ శరీర దేహాలను మేము చూసినప్పుడు, వాళ్ళని చూసినప్పుడు మేము వాళ్ళ దృష్టికి మిడతల్లా కనిపించాం. ఎలా కనిపించాం? వాళ్ళ దృష్టికి మాత్రమే కాదు, మా దృష్టికి మేము ఎలా కనిపించాం అయ్యానంటే, వాళ్ళ దృష్టికి మిడతల్లా కనిపించాం, మా దృష్టికి కూడా మేము మిడతల్లా కనిపించాం. 10 మంది ఇదే రిపోర్ట్ చెప్పారు. కానీ ఇద్దరు జనం అందరూ ఏడవడం స్టార్ట్ చేశారు. ఎంతకాలం ఎంత దూరం నడిపించి ప్రయాణం చేయించి దేవుడా మమ్మల్ని వాళ్ళ చేతిలో చంపడానికి తీసుకొచ్చాం, ఎలా మేము దాన్ని స్వాధీనపరచుకోగలం? ఇది విన్న వాళ్ళందరూ ఏడుస్తున్నారు. లక్షల మంది ప్రజలు ఏడుస్తున్నారు. అందరూ కంగారు పడుతున్నారు, టెన్షన్ పడుతున్నారు. ఇక మనం అక్కడికి వెళ్ళలేము. మళ్ళా తిరిగి మనం ఎక్కడికి వెళ్ళిపోదాం? ఐగుప్తుకు వెళ్ళిపోదాం. అంచుల దాకా వచ్చేసారండి. కానీ ఇప్పుడు వీళ్ళు మరలా ఏమంటారు తెలుసా? ఇక మనం అక్కడికి వెళ్ళి బతకలేము, మనం అక్కడికి వెళ్ళినా చంపేస్తారు కాబట్టి తిరిగి మనం అక్కడికి వెళ్ళిపోదాం, ఐగుప్తుకి వెళ్ళిపోదాం. అలాంటప్పుడు ఇద్దరు, ఆ 12 మందిలో ఇద్దరు, ఒక ఆయన యెహోషువ, రెండో ఆయన పేరు కాలేబు, ముందుకు వచ్చి టెన్షన్ పడుతున్నటువంటి లక్షల మందిని నిమ్మలపరిచి వాళ్ళు ఒక మాట చెప్పారు, లేదు లేదు మనము ఆ పట్టణానికి వెళతాం. దేవునికి స్తోత్రం. అంత మాత్రమే కాదు, ఆ పట్టణాన్ని మనం స్వాధీన
మనం వాళ్ళకి ఆహారం అవ్వడం కాదు, వాళ్ళే మనకి ఆహారంగా మారిపోతారు. ఎందుకంటే మన దేవుడు మనకి తోడై భయపడకండి. కాలేబు, యెహోషువ జనమందరినీ పిలిచి చెబుతున్నారు, వీళ్ళు చెప్పిన మాటలు విని, ఈ చెడ్డ సమాచారాన్ని విని మీరు భయపడకండి. మన దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ఖచ్చితంగా దాన్ని మనం జయించగలం. దానిని జయించటానికి మన శక్తి మనకి సరిపోతుంది. దేవునికి స్తోత్రం అని ఇద్దరు చెప్పారు. కానీ అక్కడున్న లక్షల మంది వీళ్ళిద్దరూ చెప్పిన మాటలు నమ్మలా. 10 మంది చెప్పిన మాటలే నమ్మాలి. 10 మంది చెప్పిన మాటే నిజమని నమ్మాలి. పైగా వీళ్ళిద్దరు చెప్పినందుకు రాళ్ళు పట్టుకున్నారు కొట్టడానికి. ఎవరిని? యెహోషువని, కాలేబు. ఏం తెలుసురా మీకు, మమ్మల్ని అక్కడ చంపడానికి తీసుకెళ్తారా అని రాళ్ళు పట్టుకుని వాళ్ళ మీద విసిరిపోతున్నారు. మోచేతో అంటున్నాడు, మర్యాదగా నువ్వు మాకు నాయకుడిగా వచ్చి ఎక్కడి నుంచి తీసుకొచ్చావో అక్కడికి మమ్మల్ని తీసుకెళ్ళావా? సరే, లేదంటే మాకు మేమే ఒక నాయకుడిని సృష్టించుకుని, అనగా ఒక కొత్త నాయకుడిని ఏర్పాటు చేసుకుని, లీడర్ని ఏర్పాటు చేసుకుని మాకు మేమే మరలా తిరిగి ఎక్కడికి వెళ్ళిపోతాం? ఐగుప్తుకి. మరలా తిరిగి మేము ఐగుప్తుకి వెళ్ళిపోతాం. రాళ్ళు పట్టుకుని యెహోషువ కాలేబుని కొట్టడానికి వచ్చేసారు. అప్పుడు దేవుడు పెద్ద ప్రకాశమానమైన వెలుగుతో వాళ్ళ మధ్య ప్రవేశించాడు. దేవుని స్తోత్రం. దేవుడు జోక్యం చేసుకున్నాడు. ఇప్పుడు మోషేతో అంటున్నాడు, ఇక వీళ్ళు మారయ్యా మోషే. ఎవరాల్లో? ఇక వీళ్ళు ఇక్కడ దాకా తీసుకొస్తే 4 అడుగుల దూరంలో కనాను ఉంటే మరలా ఎక్కడికి వెళ్దామంటారు వీళ్ళు? మరలా తిరిగి ఐగుప్తుకి వెళ్ళిపోదామని ఇక వీళ్ళు మారరు. ఒక పక్క యెహోషువ చెబుతున్నాడు, కాలేబు చెబుతున్నాడు, మన దేవుడు మనకి తోడై ఉన్నాడు, మనకి శక్తి సరిపోతుంది, మనం యుద్ధం చేయగలం, గెలవగలం అని వాళ్ళు చెబుతుంటారు. ఆ చెప్పిన వాళ్ళని చంపడానికి చూస్తున్నారు. ఎలాంటి వాళ్ళ కోసం నువ్వు బాధపడుతున్నావు? వీళ్ళందరినీ ఒకే ఒక్కసారి చంపి పడేస్తా, భయపడద్దు, నీలో నుంచి కొత్త జనాంగాన్ని నేను పుట్టిస్తా. దేవునికి కోపం వచ్చింది. ప్రభువుని ప్రియులారా, ఆ రోజు వాళ్ళు చెప్పిన మాటలను నమ్మలా. యెహోషువ, కాలేబు చెప్పేది ఏంటో తెలుసా? ఖచ్చితంగా మనము జయిస్తాం. 10 మంది వాళ్ళు చెప్పే మాటలు విని ఇక మేము యుద్ధానికి వెళ్ళలేం, కానానుకు వెళ్ళలేదు. ప్రభువుని ప్రియులారా, ముందే వాళ్ళు యుద్ధం చేయకుండానే, ప్రయత్నం చేయకుండానే ఈ 10 మంది లక్షల మంది ఇశ్రాయేలీలు ఓటమిని అంగీకరించేశారు. వాళ్ళు ఓడిపోదామని డిసైడ్ అయిపోయారు. ఖచ్చితంగా మేము గెలవలేం అని ఒక నిర్ణయానికి వచ్చేసారు. కానీ యెహోషువ, కాలేబు చెబుతున్నారు, లేదు, మనం ఖచ్చితంగా గెలుస్తాం. ముందే మనము ఓటమిని అంగీకరించడానికి వీలు. ముందు మనం వెళదాం, దేవుడు మనకి తోడుగా ఉంటాడు. మనం వెళ్లకుండానే, యుద్ధం చేయకుండానే ఎందుకు మనం ఓడిపోయామని ఒప్పుకోవాలి? ఎందుకు మనం ముందే ఓటమిని అంగీకరించాలి? ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరి సహోదరుడా, దేవుడు చెప్పేదే. క్రైస్తవ సహోదరి సహోదరుడా, ఈ ప్రత్యేకమైన ఆదివారం దేవుడు నీతో నాతో చెప్పేది, ముందే ఓటమిని మీరు అంగీకరించడానికి వీలు. ముందే ఓటమిని అంగీకరించకండి. సాతాను శత్రువును పెద్దగా చూపిస్తాం. సాతాను మన కుటుంబంలో వచ్చిన ఒక సమస్యని పెద్దగా చూపిస్తాం. మన జీవితంలో వచ్చినటువంటి ఒక పెద్ద సమస్యను ఇంకా పెద్దగా చూపిస్తాడు. వాడు చెబుతాడు, నువ్వు ఖచ్చితంగా దీన్ని నువ్వు జయించలేవు, ఖచ్చితంగా నువ్వు గెలవలేవు, ఓడిపోతావు. ఎంత ప్రయత్నం చేసినా ఓడిపోతావు, ఎంత ప్రార్థన చేసినా ఓడిపోతావు, ఉపవాసం ఉన్నా ఓడిపోతావు, ప్రభు బలారాధనలోకి వచ్చినా ఓడిపోతావు, విశ్వాసం చూపించినా ఓడిపోతావు. ఎలాగో నువ్వు వాడిని జయించలేవు. కాబట్టి ముందే నీ ఓటమిని అంగీకరించు అని ఎవరు చెప్తారు? మనకి ఎవరు చెప్తారమ్మా? సాతాను చెబుతుంది, నీ ఓటమిని అంగీకరించాలి. నువ్వు ప్రయత్నం చేయకుండానే ఓడిపోయావని ఒప్పుకోవాలి. ప్రార్థన చేయకుండానే, యుద్ధానికి వెళ్లకుండానే, సమస్యను చూసి ముందే భయపడిపోయి మీ విశ్వాసాన్ని పక్కన పెట్టి, మన శక్తి మనకు చాలదు అనేటువంటి ఒక భ్రమను పుట్టించి సాతాను చెబుతాడు, ముందే మీరేం చేయండి, ఓడిపోయామని ఒప్పుకోండి, ముందే ఓటమిని అంగీకరించండి. అది సాతాను చెబుతుంది. కానీ కాలేబు, యెహోషువ దేవుని సహాయంతో ఈ మాట చెప్తున్నారు. ఏంటో తెలుసా? ముందే మీరు ఓటమిని అంగీకరించడానికి వీలు. వెళదాం, మనం అక్కడికి వెళదాం. ఎంతమంది శత్రువులు ఉంటే ఏమిటి, దేవుడు మనకి సహాయం చేస్తాడు. దేవుడు మనకి తోడుగా ఉంటాడు. భయపడకండి. యెహోషువ, కాలేబు చెప్పేది, ముందే మీరు ఓటమిని అంగీకరించడానికి వీలు. ఆయన పేరు ఐన్స్టీన్. చాలా జ్ఞానం కలిగినటువంటి శాస్త్రవేత్త ఐన్స్టీన్ అనేటువంటి శాస్త్రవేత్త ఇంగ్లీష్ లో ఒక మాట చెప్పాడు. ఆయన చెప్పింది ఏంటంటే, యు నెవర్ ఫెయిల్ అంటిల్ యూ స్టాప్ ట్రయింగ్ అని చెప్పాడు ఆయన.
యూ నెవర్ ఫెయిల్ అంటిల్ యూ స్టాప్ ట్రైయింగ్. ఆయన చెప్పింది తెలుగులో ఏంటంటే నువ్వు ఎప్పటికీ ఓడిపోవు. ఏంటది? నువ్వు ఎప్పటికీ ఓడిపోవు. ప్రయత్నం చేయటం ఆపే వరకు నువ్వు ఎప్పటికీ ఓడిపోవు అని ఐన్స్టీన్ చెప్పాడు. ఎప్పటి వరకు అంట? ప్రయత్నం చేయటం ఆపే వరకు నువ్వు ఓడిపోవు అని ఐన్స్టీన్ తనకున్న జ్ఞానంతో చెప్పాడు. ప్రభుత్వం ప్రియులారా, మరి ఎప్పుడు ఓడిపోతావు? ఆయన ఉద్దేశంలో ఆయన చెప్పింది ఏంటి? యు నెవర్ ఫెయిల్ అంటిల్ యూ స్టాప్ ట్రైయింగ్. నువ్వు ప్రయత్నం చేయటం ఆపే వరకు నువ్వు గెలుస్తూనే ఉంటావు. అంటే ఎప్పుడు ఓడిపోతాం మనం? ప్రయత్నం చేయటం ఎప్పుడైతే ఆపేస్తామో, అంతేగా, ప్రయత్నం చేయటం ఎప్పుడైతే ఆపేస్తామో అప్పుడే మనం ఓడిపోతాం. ముందే భయపడి మనం ప్రయత్నం చేయటం ఆపేస్తాం చూసారా, అప్పుడు మనం ఓడిపోతాం. ముందే భయపడి విశ్వాసం చూపించడం మానేస్తాం చూసారా, అప్పుడు మనం ఓడిపోతాం. ముందే భయపడి ప్రార్థన చేయటం మానేస్తాం చూసారా, ఇక చేసినా ఒకటే, చేయకపోయినా ఒకటి, ఇక జరగదు అని ఎప్పుడైతే మనం భయపడి ప్రార్థన చేయటం మానేస్తామో అప్పుడు ఖచ్చితంగా ఓడిపోతాం. ముందే భయపడి విశ్వాసం ఉంచడం మానేస్తామో అప్పుడు ఖచ్చితంగా ఓడిపోతాం. ముందే ఇదంతా జరుగుతుంది ఏంట్లే అని మనం ఎప్పుడైతే అనుకుని ప్రార్థన చేయటం మానేస్తామో ఖచ్చితంగా ఓడిపోతాం. ముందే భయపడి ఒక నిర్ణయానికి వచ్చేసి డిక్లేర్ చేసేస్తామో మన ఓటమిని, అప్పుడు ఖచ్చితంగా ఓడిపోతాం. గమనించండి, బైబిల్లో ఒక చక్కటి యుద్ధం మనం చూస్తాం. అందరికి తెలిసిన యుద్ధం దావీదు గొల్యాతు. దావీదు, మీకు తెలుసా అండి, ఫిలిస్తీన్ల దేశానికి సంబంధించిన గొల్యాతు నిలబడి ఇశ్రాయేలీల మీద కేకలేశాడు. చాలా ఎత్తుగా బలముగా ఉన్నటువంటి గొల్యాతు అందరిని పిలిచాడు. ఎవడొస్తాడో రండి చూద్దాం, నన్ను గెలవండి, వచ్చి నా మీద యుద్ధం చేయండి, ఫిలిస్తీన్ల యుద్ధానికి ముందు నాతో మీరు యుద్ధం చేసి గెలవండి అని చెప్పి 1 రోజు కాదు, 2 రోజులు కాదు, బైబిల్ చెబుతుంది 40 రోజులు. ఎన్ని రోజులు? 40 రోజులు గొల్యాతు కేకలేశాడు, అరిచాడు. 40 రోజులు ఒక్కటే గొల్యాతు కోరుకునేది ఏంటి తెలుసా? మీరు వస్తే నాతో పాటు యుద్ధానికి రండి, లేదంటే ఓడిపోయామని ఒప్పుకోండి. అది గొల్యాతు అడిగేది. వస్తే నాతో యుద్ధం చేయండి, లేదంటారా ఓడిపోయామని ఒప్పుకోండి. మీకు తెలుసా అండి, 40 రోజులు. ఇందులో ఉండే ఒక బ్యూటీ ఏంటో తెలుసా? 40 రోజులు ఇశ్రాయేలీలు గొల్యాతును చూసి వణికిపోయారు. 40 రోజులు భయపడ్డారు, 40 రోజులు టెన్షన్ పడ్డారు, 40 రోజులు కొంతమంది గుడారాల్లో నుంచి బయటికి కూడా. కానీ గొప్ప విషయం ఏంటో తెలుసా అండి, 40 రోజుల్లో ఏ రోజు బయటికి వచ్చి సౌలు మేము ఓడిపోయాం, ఓటమిని అంగీకరిస్తున్నాం అనే మాట మాత్రం చెప్పలే. ఓటమిని అంగీకరిస్తున్నాం అనేది మాత్రం ఒప్పుకోలేదు సౌలు. మేము ఓడిపోయాం అని మాత్రం ఒప్పుకోలేదు ఇశ్రాయేలు. ఈ మనస్తత్వాన్ని చూసిన దేవుడు వెంటనే వాళ్ళను గెలిపించడానికి 40 రోజుల తర్వాత దావీదును అక్కడికి పంపించాడు. గడిగా జమ్మలు కొట్టారు. ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరుడు, నీ మనస్తత్వం ఓటమిని అంగీకరించని మనస్తత్వం అయితే ఖచ్చితంగా 40 రోజుల తర్వాత దావీదును వాళ్ళని జయించడం కోసం పంపించినట్టుగా నీకు ఒక వ్యక్తిని పంపిస్తాడు ఆయన. నీ కుటుంబానికి అవసరమైన వ్యక్తిని పంపిస్తాడు. నీ జీవితంలో ఎవరు అవసరమో వాళ్ళని పంపిస్తాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరుడా, ఓటమిని ముందే అంగీకరించకండి. 40 రోజులు యేసయ్య ఉపవాసం ఉన్నాడు. ఎక్కడున్నాడు ఉపవాసం యేసయ్య? 40 రోజులు ఏమ్మా? అరణ్యంలో యేసుక్రీస్తు 30 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత పరిచర్య ప్రారంభించడానికి ముందు, అంటే సేవ ప్రారంభించడానికి ముందు 40 రోజులు ఆయన అరణ్యంలో ఉపవాసం ఉన్నాడు అని మీరు గమనించాలి. విపరీతమైన ఆకలి వేస్తుంది. 40 రోజుల తర్వాత అరణ్యంలోనికి సాతానుగాడు వచ్చాడు. ఎవరు వచ్చాడు? సాతానుగాడు వచ్చి భూలోకంలో ఉన్న రాజ్యాలన్నిటినీ యేసు ప్రభువుకి చూపించి సాతానుగాడు ఒకటే అడిగాడు. ఏంటో తెలుసా? ఇక్కడ ఎవ్వరూ లేరు, నువ్వు గనక నాకు ఒక్కసారి మొక్కితే, ఏం చేస్తే, నువ్వు గనక నన్ను ఒక్కసారి మొక్కితే దేవుడిలాగా ఈ భూలోకంలో ఉన్న రాజ్యాలన్నీ, అందాలన్నా నీకేమి చేస్తా, నీకు అనుగ్రహించేస్తా, ఇవన్నీ నువ్వు అనుభవించవచ్చు. నువ్వేం చేయాలో తెలుసా? నువ్వు పరిచర్య స్టార్ట్ చేయడానికి వస్తున్నావుగా, ఇప్పుడు నువ్వు పరిచర్య ప్రారంభించడానికి నువ్వు స్టార్ట్ చేస్తున్నావుగా, పరిచర్య ప్రారంభించినా నువ్వు ఓడిపోతావు. ఏంటది? నువ్వు పరిచర్య ప్రారంభించినా నువ్వు ఓడిపోతావు. కాబట్టి ముందే నువ్వు ఓటమిని అంగీకరించు. నాకు ఒకసారి మొక్కి నాకు మొక్కేసావు అనుకో, నీకు ఏ ప్రాబ్లం?
అప్పుడు నేనే గెలిచినట్టుగా డిక్లేర్ అయిపోతుంది, నువ్వు ఓడిపోయినట్టుగా డిక్లేర్ అయిపోతుంది. నీకు ఏమి ఇవ్వాలో అది నేను నీకు ఇచ్చేస్తా. గమని మీరే చెప్పాలి, యేసయ్య ఓటమిని అంగీకరించాడా? అమ్మ అంగీకరించాడా? ఆకలేస్తుంది, ఇంకెందుకులే ఈ బాధలు, ఈ శోధనలు, ఉపవాసాలు మనకెందుకు వచ్చినాయిలే, ఒక్కసారి ముఖ్యేద్దాం. యేసు ప్రభు చెప్పేది ఏంటో తెలుసా అండి? ముందే ఓటమిని, నేను పరిచర్య ప్రారంభించడానికి ముందే సాతానుగాడు యేసయ్యని శోధించాడు. ఏంటో తెలుసు? సాతానుగాడి ఉద్దేశం ఒకటే, ముందే నువ్వు ఓటమిని అంగీకరించాలి. యేసయ్య ఆ రోజు సాతానుని గద్దించాడు, తిట్టి అక్కడి నుంచి పంపించేశాడు. కానీ యేసయ్య ఓటమిని మాత్రం అంగీకరించలేదు. బైబిల్ కూడా ఇదే చెబుతుంది. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో ఉన్న మాట ఏంటో తెలుసా? మీరు ఓడిపోతారో, మీరు నిజంగా ఓడిపోతారో దయచేసి ముందే ఒప్పేసుకోండి, ఒప్పేసుకోండి, మీకే మంచిది అని ఉందా అందులో? ఏమన్నది యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో? కాబట్టి దేవునికి లోబడి ఉండండి, అపవాదిని ఏం చేయండి? సాతాను గారు చెప్తాడు, ఓడిపోయావు ఒప్పుకో, ఓటమిని ముందే అంగీకరించమని చెబుతాడు సాతాను గారు. ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరి సహోదరుడా, దేవుడు చెబితేది అలా చెబితే సాతానును నువ్వు ఎదిరించాలి, గద్దించాలి. అంతేగాని నువ్వు ఓటమిని మాత్రం ఒప్పుకోవడానికి వీలు, ముందే నువ్వు ఓటమిని అంగీకరించడానికి వీలు లేదు. ఏమంటే బిర్యానీ పొట్లం తెచ్చుకున్నారండి. ఏ పొట్లం? మంచి బిర్యానీ పొట్లం. మీకు దగ్గరలో ఉన్న సిటీకి వెళ్ళి సాయంత్రం పూట మంచి బిర్యానీ, 1 కేజీ బిర్యానీ పొట్లం. ఎంత? 1 కేజీ బిర్యానీ పొట్లం తెచ్చుకున్నారు. అందులో నుంచి మంచి స్మెల్ వస్తుంది, వేడి వేడి పొగలు వస్తున్నాయి. అది తీసుకొచ్చి వంటగదిలో పెట్టి, టేబుల్ మీద పెట్టి, ఎదురుగుండా కుర్చీ వేసుకుని ఆ బిర్యానీ పొట్లం చూస్తూ, గమనండి, ఆ బిర్యానీ పొట్లం చూస్తూ దానికేసి చూసి, అసలు ఇదే తినడానికి బాగుంటుందో బాగోదో, అసలు ఇందులో అన్నీ ఉన్నాయో లేవో, అసలు ఇది తినగలమో తినలేమో, ఎందుకులే అని చెప్పేసి తినకుండా మానేస్తారా మీరు? చెప్పాలి. బిర్యానీ పొట్లం ఎదురుగుండా పెట్టుకుంటారండి, అది ఓపెన్ చేయకుండా ఇది అసలు తినడానికి బాగోదేమో, టేస్ట్ అంత బాగోదేమో అని చెప్పి తీసుకొచ్చిన బిర్యానీ పొట్లం డస్ట్ బిన్లో పడేస్తాం మనం. ఏం చేస్తారు చెప్పండి? అసలు పాస్టర్ గారు అసలు బిర్యానీ అంటే ఏంటో తెలియదండి పాస్టర్ గారు, మీరు చెప్తుంటే కొత్తగా ఉంది మాకు అన్నట్టు పెట్టారు. ఆ బిర్యానీ పొట్లం ఓపెన్ చేసి మొత్తం ముక్కలన్నీ మింగేసి, రైస్ అంతా తినేసి, అందులో ఎముకలన్నీ నుచ్చుగా, కొంతమందికి టాలెంట్ ఉంటుంది అసలు, అందులో కొంచెం రసం కూడా మిగలలేవు, అందులో ఉన్న ఎముకలన్నీ నుజ్జు చేసేసి, అందులో ఉన్న టేస్ట్ అంతా చురుకుని, కొంతమంది సౌండ్లు చేసుకుని తేనెలు వచ్చేసి అన్నంతగా తినేసి, గమనించి చేతులు కొడుక్కుని కూర్చుని, అప్పుడు అంటారు ఫ్యాన్ వేసుకుని, అందులో కొంచెం మసాలా కలుపుకుంటే ఇంకా బాగుండేది. ముందే చెప్పొచ్చుగా, తినడానికి అంత బాగోదేమో, మసాలా ఉండదేమో. ఎలా చెప్తారు పాస్టర్ గారు? ముందే ఎలా చెప్తామండి? అసలు తినాలిగా, తినకుండా ఎలా తెలుస్తుంది? తింటేనేగా అది ఎలా ఉందో మాకు తెలుస్తుంటుంది. అందుకే నేను చెప్తున్నా, ముందే ఎలాగైతే తినకుండా మీకు తెలియదో, దేవుడు ఏం చేస్తాడో తెలియకుండా ముందుగానే నువ్వు ఎలా డిసైడ్ అవుతావు? నా జీవితం అయిపోయింది, నా సమస్య పరిష్కరించబడదు, నా కుటుంబంలో చేసిన ప్రార్థన జరగదు. ఏమంటే వినండి, తినడానికి ముందే మనం చెప్పలేంగా. అలాగే దేవుడు ఏం చేస్తాడో తెలియకుండా, ఎదురు చూడకుండా నువ్వు ఎలా ఒక నిర్ణయానికి వచ్చేస్తావు? ఇక ఇది జరగదు, నేను ఓడిపోయినట్టే, నా ప్రార్థనకు విజయం లేదు, నేను ఓటమిని ఒప్పేసుకుంటున్నా. ఏమండి, దేవుడు ఏం చేస్తావో చూడాలిగా, వెయిట్ చేయాలిగా. ఆలస్యమైన మన దేవుడు ఎలాంటి దేవుడు తెలుసా అండి? చివరి నిమిషంలో పరిస్థితి అంతటిని ఒకే ఒక్క క్షణంలో ఆయన టర్న్ చేయగలడు. గట్టిగా చప్పలు కొట్టండి. మనం ఊహించని విధంగా, తలంచని విధంగా, ఇక అయిపోయింది, ఇక జరగదు అనుకున్న పరిస్థితుల్లో కూడా ఒకే ఒక్క నిమిషంలో అంత సెట్ చేయగలడు ఆయన. మొత్తం అంత పరిస్థితిని టర్న్ చేయగలడు. ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరుల, ముందే నువ్వు ఓటమిని అంగీకరించడానికి వీల్లేదు. విపరీతంగా జ్వరం వచ్చిందండి. ఏమొచ్చింది? విపరీతమైన జ్వరం వచ్చింది, లేకలేకపోతున్నాను. మిమ్మల్ని పైకి లేపి ఎత్తుకుని హాస్పిటల్ దాకా తీసుకెళ్లారు. హాస్పిటల్ దగ్గర కూర్చోబెట్టారు, డాక్టర్ గారి కోసం చూస్తున్నారు. అంటారా మీరు, ఎరా ఎక్కడి దాకా తీసుకొచ్చావు కానీ ఇప్పుడు ఆ ఇంజక్షన్ చేసినా నాకు జ్వరం
తగ్గదరా, ట్యాబ్లెట్లు వేసుకున్నారు తగ్గదు, ఇంకెందుకు ఏ జ్వరంతో ఇలాగే చచ్చిపోతాను, నన్ను వదిలేయండి, ఇంజక్షన్లు పనికిరావు, ట్యాబ్లెట్లు అంటారా? ఏమండి హాస్పిటల్ దాకా వెళ్ళి ఎప్పుడన్నా అంటారు ఇలాగా? డాక్టర్ గారిని అంటారు అవసరమైతే 6 రోజులు అయ్యారు, నేను ఇక్కడే నన్ను పురుగబెట్టేయండి, నేను తగ్గిన తర్వాతే బయటికి వెళ్తా. ఏమంటే ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే, ఆరోగ్య విషయంలో కానీ ఆహారం విషయంలో కానీ ముందే మనం ఒక నిర్ణయాన్ని తీసుకోవట్లా. మరి ఎందుకు విశ్వాస విషయంలో మాత్రమే ముందే ఎందుకు డిసైడ్ అయిపోవాలి? ఇక జరగదు, ఇక మనం చేసిన ప్రార్థనకి జవాబు రాదు, ఇలా జరగలేదు కాబట్టి ఇక ఎలాగూ జరగదు, ఇంత ముందు జరగలేదు కాబట్టి ఇక ఇప్పుడు కూడా జరగదు. ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరుడు, దేవుడు చెప్పేది ముందే నువ్వు ఓటమిని అంగీకరించడానికి వీలు లేదు. బైబిల్ గ్రంథంలో ఒక భక్తుడు ఉంటాడు, ఆయన పేరు యోబు. ఎవరైనా యోబుని సాతానుగాడు చాలా ప్రయత్నం చేశాడు. యోబు నోట్లో నుంచి మాట రావాలా? ఏంటది? నేను ఓడిపోయాను. ఏంటది? నేను ఓడిపోయాను. యోబును సాతాను అనేక పరిశోధనలు, శ్రమలు, శోధనలు సృష్టించింది. యోబు నోట్లో నుంచి మాట రావాలని, ఏంటది? నేను ఓడిపోయానని యోబు చెప్పాలని అది కోరుకుంది. ఓటమిని అంగీకరించమని యోబును బలవంతం చేసింది. బైబిల్ గ్రంథంలో మీరు చూడండి, పరిస్థితులన్నీ అననుకూలంగా మార్చి యోబుని అడిగింది, ఓటమిని అంగీకరించమని చెప్పింది. పిల్లల్ని చచ్చిపోవటం చూపించి ఓటమిని అంగీకరించమని చెప్పింది. స్నేహితుల ద్వారా రకరకాల మాటలు యోబుకు చెప్పించి, నువ్వేదో పాపం చేసావురా, తప్పు చేసావురా, అందుకే నీకు ఈ గతి పట్టింది, ఓటమిని అంగీకరించు. సాతాను ఓటమిని అంగీకరించమన్నాడు. స్నేహితుల మాటల ద్వారా, బంధువుల మాటల ద్వారా మాట్లాడించి యోబును ఓటమిని అంగీకరించమని చెప్పారు. ఒళ్ళంతా రకరకమైనటువంటి పుండ్లు రప్పించి, అనారోగ్యాన్ని చూపించి, కంటికి ఓటమిని అంగీకరించమన్నాడు. చివరికి తన భార్యను చూపించి, తన భార్యతో మాట్లాడించి, ఏమొచ్చిందయ్యా నీకు పోయేకాలం, ఇంకెంతకాలం ఈ దేవుడిని నమ్ముతావు, ఎంతకాలం ఈ దేవుడిని నమ్మవు, ఈ దేవుడు ఏమైనా చేశాడా? నిజంగా దేవుడు ఉంటే ఎందుకు నిన్ను ఓడిపోనిస్తాడో? నిజంగా దేవుడు నువ్వు కొలిచే దేవుడు ఉంటే ప్రతిరోజు అరుణోదయంలో లేచి నువ్వు ప్రార్థన చేసే దేవుడు నిన్ను పట్టించుకోడా? మన పిల్లల్ని చావనిస్తాడా? మన ఆస్తి పోనిస్తాడా? ఒప్పుకో. ఏ ఒప్పుకోవాలి? నువ్వు తప్పని ఒప్పుకో. నువ్వు నమ్మే దేవుడు అబద్ధం ఒప్పుకో. ఇదంతా బోటగా ఒప్పుకో. నువ్వు చేసిన ప్రార్థన అంతా వేస్ట్, నీ విశ్వాసం వేస్ట్. ఇప్పుడు దాకా నువ్వు నమ్మిందంతా అబద్ధం. ఒప్పుకో, ఓటమిని అంగీకరించు. యోబు భార్య చెప్పిందని, కానీ ఓటమి అంగీకరించాల. చివరికి తన మనసు కూడా చెప్పుండొచ్చు యోబుకి. ఎంత జరిగినా యోబు ఓటమిని మాత్రం, పైగా అంటాడో పక్కన ఒకడు రెడీగా ఉన్నాడు కాచుకుని, ఎప్పుడు అంటావురా బాబు అనరా ఓడిపోయానని. ఏరా ఒళ్ళంతా నాశనం చేసేసా, పిల్లల్ని చంపేసా, ఆస్తి తీసేసుకున్నా, ఒక్క మాట చెప్ప ఓడిపోయాను, వదిలేస్తా. సాతానుగాడు ఎదురు చూస్తున్నాడు ఎప్పుడు ఓటమిని అంగీకరిస్తాడా అని. యోబు ఎంత జరిగినా ఒక మాట అంటాడు, ఏంటి తెలుసా? శోధించబడిన మీదట. ఏమండి ఇప్పుడు మీకు విషయం తెలుసా? యోబు గనక నేను ఓటమిని అంగీకరించాను అని అంటే, యోబు మాత్రమే కాదు ఓడిపోయేది. ఎవరు ఓడిపోయినట్టు తెలుసా అండి? ఎవరు ఓడిపోయినట్టు? దేవుడు ఓడిపోయినట్టే. 11 మంది మన క్రికెటర్స్ ఉంటారు ఇండియా టీంలో, క్రికెట్ ఆడతారు వేరే దేశంతో. ఒకవేళ మన ఇండియన్ క్రికెట్ టీం ఓడిపోయింది అనుకో, మ్యాచ్ లో ఎవరు ఓడిపోయారంటారు? ఇండియా ఓడిపోయింది అంటారు. ఏమంటారు? ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, క్రైస్తవ సహోదరుడు ఎప్పుడైతే నువ్వు ఓటమిని అంగీకరిస్తావో దాని అర్థం తెలుసా? మన దేవుడిని కూడా ఓడిపోయినట్టుగా మనం చేస్తున్నట్టు, మన దేవుడు కూడా ఓడిపోయినట్టే అని మనం ఒప్పుకుంటున్నట్టే. గమనించండి, దేవుణ్ణి సాతానుగాడు ఏమి చేయలేడు. డైరెక్ట్ గా సాతానుగాడు దేవుడి మీద పోరాటం చేయలేడు. ఈ విషయాన్ని ఇప్పటికీ గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ సాతాను డైరెక్ట్ గా దేవుడి మీద యుద్ధానికి వచ్చినా సాతాను గెలవని. ఈ విషయం సాతానుగాడికి బాగా తెలుసు. దేవుణ్ణి నేను ఎలాగ గెలవలేను, దేవుణ్ణి ఎలాగో నేను ఓడించలేను కాబట్టి, ఓటమిని అంగీకరించమని చెప్పలేను కాబట్టి దేవుని పిల్లల దగ్గరికి వెళ్తా. ఏదేను తోటలో అదే జరిగింది. దేవుణ్ణి డైరెక్ట్ గా గెలవలేని సాతానుగాడు ఏదేను తోటకి వెళ్ళి ఆదాము అవ్వల్ని ఓడించడానికి ప్రయత్నం చేశాడు. ఈ రోజు అలాగే నీ దగ్గరికి వస్తాడు. ఎందుకంటే వాడు డైరెక్ట్ గా దేవుని మీద యుద్ధం చేయలేడు, డైరెక్ట్ గా దేవుని మీద పోరాడి గెలవలేడు కాబట్టి ఆయన పిల్లలుగా ఉన్న మన మీదకి వాడు వస్తాడు. మనల్ని ఒప్పుకోమని చెప్తాడు. ఓడిపోయావు, ఒప్పుకో. నువ్వు గెలవలేవు, ఒప్పుకో. యోబుకు చెప్పినట్టుగా నిన్ను ఒప్పుకోమని చెప్తాడు. ఏం తెలుసా? మీరు ఇల్లు కట్టలేరు, ఒప్పుకోండి. మీరు పెళ్లి చెయ్యలేరు, ఒప్పుకోండి. మీరు నీ కూతురి జీవితం సెట్ చేయలేవు, ఒప్పుకో.
నీ కొడుకు జీవితాన్ని నువ్వు సెట్ చేయలేవు, ఒప్పుకో. నీ వ్యాపారం అనుకున్నట్టుగా జరగదు, ఒప్పుకో. నీ వ్యవసాయం నువ్వు కోరుకున్నట్టుగా జరగదు. నువ్వు ఎవరికైతే డబ్బులు ఇచ్చా వాళ్ళు నీకు తిరిగి ఎవరు ఒప్పుకో. ఆ లోను రాదు, ఒప్పుకోండి. పిల్లల విషయంలో మీరు అనుకున్నది జరగదు, ఒప్పుకోండి. మీ ఆరోగ్య విషయంలో మీరు అనుకున్నది జరగదు, ఒప్పుకోండి. వాడు సాతానుగాడు ఒప్పించడానికి ప్రయత్నం చేస్తాడు, ఓడిపోయావు నువ్వు, ఒప్పేసుకో. ఓటమిని ముందే నువ్వేం చేయాలి? అంగీకరించాలి. సాతాను చెబుతూ ఉండొచ్చు, కానీ ఈ మాటలు వింటున్న సహోదరి సహోదరుడు, దేవుడు చెప్పేది నువ్వు ఓటమిని అంగీకరించడానికి వీలు, నువ్వు ఓడిపోయాం అని చెప్పడానికి వీలు లేదండి. 1999 సంవత్సరంలో పాకిస్తాన్కి భారతదేశానికి యుద్ధం జరిగింది, కార్గిల్ యుద్ధం అని అంటారు. 1999 సంవత్సరంలో జరిగింది. ఆల్మోస్ట్ ఒక 150 రోజులు జరిగింది. ఒక ఆయన్ని, మన ఇండియన్ సోల్జర్, ఆ సైనికుడిని పాకిస్తాన్కి సంబంధించిన ఆర్మీ వాళ్ళు 15 బుల్లెట్లు దించారు శరీరంలో. ఎన్ని? 15 బుల్లెట్లు దించారు. 15 బుల్లెట్లు దించితే మనిషి బతుకుతాడో చచ్చిపోతాడు? అసలు మనకి గట్టిగా ఒక పక్క తలనొప్పొస్తేనే ఇక చచ్చిపోయినంటే పాస్టర్ గారు నేను 15 బుల్లెట్లు దింపారు ఈ సోల్జర్కి. ఇట్స్ ఎ రియల్ ఇన్సిడెంట్ అండి. 1999 సంవత్సరంలో జరిగింది. టైగర్ హిల్స్ అనే ఒక పర్వతం కోసం యుద్ధం చేశారు మనకి పాకిస్తాన్కి. మన పర్వతమైన ఆ పర్వతాన్ని పాకిస్తాన్ వాళ్ళు ఆక్రమించుకున్నారు. 8000 అడుగుల ఎత్తైన పర్వతం. ఆ పర్వతం ఆక్రమించేసుకున్నారని చెప్పేసి మన ఇండియన్ సోల్జర్స్ యుద్ధం చేయడం స్టార్ట్ చేశారు. గమనించండి, దాన్ని కార్గిల్ యుద్ధం అని అంటారు. మన దేశానికి సంబంధించిన 7గురిని సెలెక్ట్ చేశారు. ఎంతమందిని? 7గురిని సెలెక్ట్ చేసి ఆ పర్వతం వాళ్ళకి తెలియకుండా ఎక్కించారు వెనక నుంచి. ఈ 7గురు పైకెక్కారండి. అనుకోకుండా వాళ్ళు దొరికిపోయారు. 6గురిని కళ్ళ ముందే చంపేశారు. 7వ వాడు ఈయన. గమనించండి, ఈయన ఫైట్ చేశాడు ఒక 10 నిమిషాలు. ఈయన్ని కూడా పట్టుకున్నారు. ఛాతిలో 5 బుల్లెట్లు దించారు, కింద పడిపోయాడు. గొప్ప విషయం ఏంటంటే ఆయన చావల. ఆయన ఎదర ఆయన పాకెట్లో ఒక పర్స్ పెట్టుకున్నాడట, గుండెకి దగ్గర. ఆ పర్సులో ఒక పెద్ద కాయిన్ ఉంది, అందుకే ఆయన చావల. 5 బుల్లెట్లు తాగి కింద పడిపోయాడు. వెళ్ళిపోయే వాళ్ళు మరలా వెనక్కి వచ్చారు. వీడు ఇంకా బతికున్నాడేమో అనే అనుమానంతో గమనించండి 12 బుల్లెట్లు దించేశారు. ఆల్మోస్ట్ ఒక 15 బుల్లెట్లు కొట్టి విపరీతంగా 15 బుల్లెట్లు శరీరంలో దించేశారండి. అక్కడ ఈడు చచ్చిపోయాడు అని కన్ఫర్మ్ చేసుకుని కదలకుండా మెదలకుండా పడున్నాడు కాబట్టి అక్కడే వాళ్ళు ఏం చేయబోతున్నారు అనే ప్లాన్ మాట్లాడుకున్నారు. అదంతా ఈయన విన్నాడు పడుకొని. బుల్లెట్లు దిగిన మనిషి. గమనించండి, వాళ్ళ ఆ ప్లాన్ మాట్లాడుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఇతను ఏం చేశాడు తెలుసా అండి? అతని షోల్డర్ బోన్ విరిగిపోయింది, చెయ్యిల వేలాడుతుంది, సగం తల కొట్టేశాడు. బాడీలో ఉన్న ఎముకలన్నీ విరిగిపోయాయి, ఉళ్ళంతా రక్తం. అలాంటి బాడీని మళ్ళీ లేపి అక్కడే ఉన్న ఒక నదిలో దూకాడు ఆయన చలిలో. ఆ నదిలో ఈదుకుంటూ వెళ్ళి మన ఇండియన్ ఆర్మీ ఆఫీసర్స్ దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి చచ్చిపోయినప్పుడు వాళ్ళు మాట్లాడుకున్నారు కదా, చచ్చిపోయాడు అనుకుని ఆ ప్లాన్ అంతా వాళ్ళకి చెప్పాడు. మీకు తెలుసా, ఆ ప్లాన్ విని మన వాళ్ళు యుద్ధం చేశారు. కార్గిల్ యుద్ధంలో ఇండియా గెలిచింది. మరలా మనం ఆ పర్వతాన్ని స్వాధీనం చేసుకున్నాం. ఇట్ ఈస్ ఎ రియల్ ఇన్సిడెంట్ అండి, రియల్ ఇన్సిడెంట్. పరమ వీర చక్ర పదవి ఆయన చచ్చిపోలా, స్టిల్ నౌ ఈస్ దేర్. ఆయన బ్రతికే ఉన్నాడు. ఆయన పేరు యోగేంద్ర సింగ్ యాదవ్. గమనించండి, ఆయన మీడియా వాళ్ళు అడిగారు, సార్ మీరు గనక వెనక్కి వచ్చి ఆ ప్లాన్ చెప్పకపోతే మనం ఓడిపోయేవాళ్ళం. అతను చెప్పిన మాట ఏంటి తెలుసా? ఓడిపోతాం అన్న ఆలోచన ఎప్పుడైతే మనకు వస్తుందో ఆ క్షణమే మనం ఓడిపోయినట్టు. ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరుడు, నేను అదే చెబుతున్నా. సాతాను కూడా మన మెదడు మొదలే చూపిస్తాడు. మనం ప్రార్థన చేస్తున్నప్పుడు, విశ్వాసాన్ని చూపిస్తున్నప్పుడు వాడు చెప్తాడు, నీకు ఇది జరగదు, నువ్వు ప్రార్థన చేస్తున్నావు అంతే, నీకేదో పిచ్చి పట్టి ప్రార్థన చేస్తున్నావు, ఇంకెలా జరుగుతుందని ప్రార్థన చేస్తున్నావు, నీకేమైనా పిచ్చి పట్టిందా, ఎలా జరుగుతుంది అనుకుంటున్నావు, ఎంత జరిగిన తర్వాత మరలా ఇదంతా ఎలా సెట్ అవుతుంది అనుకుంటున్నావు, నీ ఫ్యామిలీలో నువ్వు అనుకున్నట్టుగా నీ భవిష్యత్తు ఎలా ఉంటుంది అనుకుంటున్నావు. సాతాను గారు చెప్తాడు, ముందే నువ్వు ఓటమిని అంగీకరించండి, ముందే మీరు ఓడిపోయావని ఒప్పుకోని వినండి. 10 మంది 1,00,000 మంది చెప్పింది, 1,00,000 మంది ఈ 10 మంది మాట విన్నారండి. ఈ 10 మంది 1,00,000 మంది అంతకుముందు ఏమేమి చూసారో మనందరికీ తెలుసు. ఎర్ర సముద్రాన్ని దేవుడు చేర్చుకొని చూసారో చూడలేదు.
చూశారు. ఎర్ర సముద్రం మధ్యలో నడవడం చూశారు. ఆకాశంలో నుంచి మన్నా వస్తే దాన్ని తిన్నారు. బండ నుండి నీళ్లు వస్తే దాన్ని తాగారు. పగలు మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంగా దేవుడు వాళ్ళని నడిపించడం కల్లారా చూశారు. ఎంత చూసినా వాళ్ళు భయపడి అంటున్నారు, మేము ఓడిపోతాం. వాళ్ళ దృష్టికి మేము ఎలా ఉన్నాం? మేము మా దృష్టికి మిడతల్లో ఉన్నాం. మేము మా దృష్టికి మిడతల్లో ఉన్నాం. గమనించండి, మన దృష్టికి మిడతలుగా మార్చేసుకుంటాం. ఒక సమస్య వచ్చినప్పటికి ఇది మనం జయించనే, మన శక్తి చాలదు. నేను మిడతనే, నేను పేడనే, నేను పురుగుని, నేను పిడకనే, అరటికాయ తొక్కనే. ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరు, దేవుడు చెప్పేది నువ్వు నా కుమారుడివి, నువ్వు నా కుమార్తెవి. దేవుని స్తోత్రం. సాతాను గారు చెబుతాడు, జరగనే జరగదు, చచ్చినా జరగదు, ఎవడొచ్చినా జరగదు, ఏం జరిగినా జరగదు, నువ్వు అనుకున్నది జరగదు, ఇక ఎదురు చూడకో, నీకేమన్నా పిచ్చి పట్టిందా, ప్రార్థన చేయడం మానే, మీ మనస్సు ఏదైనా చెప్పొచ్చు. కానీ దేవుడు చెప్పేది ఏది చెప్పినా మీరు ఓటమిని అంగీకరించడానికి వీలు. నాకు తెలిసిన ఒక పాస్టర్ గారు ఉన్నారు, చాలా శుభ్రంగా ఉంటాడు ఆయన, హైజీన్ గా ఉంటాడు, శానిటైజర్ యూజ్ చేస్తాడు ప్రతిదానికి, చాలా నీట్గా ఉంటాడు ఆయన. కరోనా టైంలో ఆయనకి జలుబు వచ్చింది, భయపడ్డాడు. హాస్పిటల్కి తీసుకెళ్లారు ఇద్దరు కొడుకులు ఆ పాస్టర్ గారిని. అప్పుడు జలుబు వచ్చినా టేస్ట్ తెలియకపోయినా మాటలు ఉండదు. ఇక తెలుసుగా మనకి, జలుబు చేసింది విపరీతంగా, భయం వేసి భయంతో హాస్పిటల్కి తీసుకెళ్ళమని అడిగితే ఇద్దరు కొడుకులు హాస్పిటల్కి తీసుకెళ్ళారు. హాస్పిటల్లో డాక్టర్ గారు ఆ సెలైన్ అన్ని ఎక్కించి మీరు ఎక్కడే పడుకోండి అని బెడ్ మీద ఆయన పడుకోబెట్టి కొడుకుల్ని తీసుకువెళ్ళి పక్క రూమ్లో డాక్టర్ గారు మాట్లాడారు. ఈయన ఎగ్జైట్మెంట్ ఆగలేక అసలు నాకు ఏమైపోయిందో, ఏం చెప్తున్నారో నా కొడుకులకి అని చెప్పేసి బెడ్ మీద పడుకున్న ఆయన ఎవరికి కనపడకుండా లేచి వచ్చి తలుపు కొంచెం పక్కకి జరిపి డాక్టర్ గారు చెప్పే మాటలన్నీ విన్నాడు. డాక్టర్ గారు రిపోర్ట్ అంతా చూసి ఆ ఇద్దరు పిల్లలకి చెప్పారు, మీ డాడీకి కరోనా పాజిటివ్ వచ్చింది. ఏమొచ్చింది? ఆ ఒక్క మాట విన్నాడండి, వెళ్ళిపోయాడు. కరోనా వచ్చింది, ఇక నేను చచ్చిపోతాను. ఏమొచ్చింది? కరోనా వచ్చింది, నేను చచ్చిపోతాను. కరోనా వచ్చింది, నేను చచ్చిపోతాను. కరోనా వచ్చింది, నేను చచ్చిపోతాను. కరోనా మనసులో ఇదే పాట బెడ్ మీదకి వెళ్ళి ఏడుస్తున్నాడు. పైకి అడవట్లా, హుందాగా ఉండే పాస్టర్ గారు పైకి అడవట్లా, మనసులో ఒకటే మాట, కరోనా వచ్చేసింది నాకు, అందరికి వచ్చినట్టుగా నాకు కరోనా వచ్చేసింది, నేను ఏమైపోన్నా. మీకు తెలుసా అండి, కరోనా వచ్చినా చాలా మంది ఆ టైంలో బతికారండి తిరిగి. సివియర్గా కరోనా అటాక్ అయిన వాళ్ళు కూడా చాలా మంది తిరిగి బ్రతికారు. ఆ ఒక్క మాట విన్నాడండి ఈయన. ముందే ఓటమిని ఏం చేశాడు? అంగీకరించేశాడు. ఆ తర్వాత మాటలు వినల. కొడుకులతో చెప్పిన మాట ఏంటో తెలుసా? తర్వాత కరోనా వచ్చింది, మీ నాన్నగారికి పాజిటివ్ వచ్చింది, భయపడేది ఏమీ లేదు, స్టార్టింగ్ స్టేజ్లో ఉంది, ఐసోలేషన్లో ఉంచితే ట్రీట్మెంట్ చేస్తే ఖచ్చితంగా కోలుకుంటారు. ఈ మాట మాత్రం ఆయన వినలా. ఇదంతా జరిగిన తర్వాత ఏడవటం స్టార్ట్ చేస్తే వాళ్ళ నాన్నగారు ఏడవటం చూసి ఇద్దరు కొడుకులు, డాడీ ఎందుకు ఏడుస్తున్నావు డాడీ, నీకు పాజిటివ్ వచ్చిందన్న మాట నిజమే, కానీ డాక్టర్ గారు ఇది చెప్పారు డాడీ, నువ్వు కోలుకుంటావట, ఐసోలేషన్లో ఉంచి త్వరగా నువ్వు బయటకు వస్తావంట. మీరు నా కోసం చెప్తున్నారా? మీరు ఆ మాట అబద్ధం చెప్తున్నారు, మీరు నేను ఏడుస్తారని నన్ను నమ్మించడానికి చెప్తున్నారు. తన భార్య చెప్పింది, పిల్లలు చెప్పారు, డాక్టర్ గారు చెప్పారు, రిపోర్ట్లు చూపించారు. ఆయన నమ్మలేదండి, ఆయన నమ్మల. ఒక్కటే మనసులో ముందే ఓటమిని అంగీకరించేశాడు ఆయన. మీకు తెలుసా అండి, కరోనా వచ్చి చక్కగా కోలుకోవలసిన ఆయన వారం రోజులు చచ్చిపోయాడు. వారం రోజులు, వితిన్ ఎ వీక్ ఆయన చచ్చిపోయాడు పాస్టర్ గారు. ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరుడు సాతాను గారు చెబుతాడు, ముందే నువ్వేం చేయాలి? ముందే ఓటమిని అంగీకరించాలి. నువ్వు జయించలేవు, నువ్వు ప్రార్థనకు జవాబు రాదు, అపనమ్మకం అనే విత్తనాన్ని సృష్టిస్తాడు వాడు, నువ్వు చెయ్యలేవు, నీ వల్ల కాదు అని చెప్తాడు. బైబిల్ గ్రంథంలో ఒక ప్రవక్త ఉంటాడు, ఆయన పేరు ఏలియా. ఆకాశం నుంచి అగ్ని దించిన ప్రవక్త అండి ఆయన. ఆయన ప్రార్థన చేస్తే చచ్చిపోయిన కుమారుడు బ్రతికాడు. ఆయన ప్రార్థన చేస్తే వర్షం ఆగిపోయింది. ఆయన ప్రార్థన చేస్తే 3.5 సంవత్సరాల తర్వాత వర్షం వచ్చింది. ఏలియాను చూసి బైబిల్ కాలేజీలో ఉన్నటువంటి స్టూడెంట్స్, అబ్బా సేవ చేస్తే ఇలాంటి సేవ ఈ పాస్టర్ గారిలో బతకలరా, ఈ పరిచర్య ఈ ప్రవక్తల చేయాలి. కిందనున్న ప్రవక్తలందరూ ఏలియాను చూసి అనుకునేవారట, చేస్తే ఈ ప్రవక్తల పరిచర్య చేయాలి. కిందనున్న సేవకులు అనుకునేవారు, బతికితే ఈయన బతకాలి. కానీ ఏలియా ఏమనుకుంటాడు తెలుసా అండి? బద్రీ వృక్షం కింద పడిపోయి, బద్రీ వృక్షం కిందకి వెళ్ళిపోయి ఆహాబు భార్య యెజెబెలు చెప్పిన మాట పదే గుర్తు చేసుకుంటున్నాడు. ఏలియా అంటాడు, నేను చచ్చిపోతా,
యెజబెలును చంపడం కంటే ముందుగా నువ్వే నన్ను అంటే ముందే ఓటమిని ఏం చేస్తున్నాడు? అసలు ఏం జరుగుతుందో తెలియదు, కానీ ముందే ఓటమిని అంగీకరించేస్తున్నాడు. కానీ ఏలియాలా బతకాలని చాలా మంది కోరుకుంటున్నారు. ఆ విషయం ఏలియాకి తెలుసు. ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరుడా, నీకులా ఉండాలి అని చాలా మంది కోరుకుంటారు. మీకు ఆ విషయం తెలియట్లా. చాలా మంది అండి ఆ అమ్మాయిలా ఉండాలి, ఆవిడలా ఉంటే బాగుండు నేను కూడా అని నిన్ను చూసి అనుకునే వాళ్ళు ఉన్నారు తెలుసా. ఆయనలా ఉంటే నేను బాగుండు అని నిన్ను చూసి అనుకునే వాళ్ళు ఉన్నారు. ఆయనకులా నేను ఉద్యోగం చేస్తే బాగున్నాను అనుకునే వాళ్ళు ఉన్నారు నిన్ను చూసి. ఆయనకులా చదువుకుంటే బాగున్నాను అనుకునే వాళ్ళు ఉన్నారు నిన్ను చూసి. ఆయన లాంటి వ్యాపారం నేను కూడా చేయగలిగితే బాగున్నాను అనుకునే వాళ్ళు ఉన్నారు. ఆయనలాగా చేతి పని నేను కూడా చేయగలిగితే బాగున్నాను అనుకునే వాళ్ళు ఉన్నారు. అబ్బా ఎంత అందమైన భర్తను దేవుడు ఆ కుటుంబానికి ఇచ్చాడని ఈ భర్తను చూసి అనుకునే వాళ్ళు ఉన్నారు. ఎంత చక్కటి భార్యని ఆ కుటుంబానికి దేవుడు ఇచ్చాడు, మాకే ఇవ్వలేదు అని నీ కుటుంబ సభ్యులను చూసి అనుకునే వాళ్ళు ఉన్నారు. అబ్బా మంచి పిల్లల్ని ఇచ్చాడండి దేవుడు అని మీ పిల్లల్ని చూసి ఇతరులు అనుకుంటున్నారండి. ఈ రోజు మీ కుటుంబాన్ని చూసి అబ్బా ఆ కుటుంబం లాగా మా కుటుంబం కూడా ఉంటే బాగున్నారు అనుకునే వాళ్ళు ఉన్నారండి. ఈ రోజు నీ ఇల్లు చూసి అబ్బా మా ఇల్లు కూడా ఆ ఇల్లులో ఉంటే బాగుండు అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారండి. కానీ ఏది మనకు పట్టదు. మనం ఎంతసేపు నేను మిడతనే, నేను పురుగుని, నాకు ఏది సాధించలేను, నేను పేడనే, పెడకనే, అట్టికే, తొక్కలే. ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరి ఏలియాను చూసి అబ్బా ఇలా ఉంటే చాలురా అని అందరూ అనుకుంటే ఈయన అంటాడు, నేను ఏనికి పనికిరాను, నేను అర్జెంటుగా చంపే, నేను ఇప్పుడు దాకా ఏమీ చేయలేను, ఇక నేను ఏమీ చేయలేను. ఓటమిని ముందే అంగీకరించేశాడు ఏలియా. కానీ దేవుడు ఒప్పుకోవాలా? ఏమైందయ్యా ఏలియా? యెజబెలును చంపుతాను, నువ్వేం మాట్లాడట్లా? ఏమీ కాదు, నువ్వు భయపడద్దు, నేను నీకు తోడుగా ఉంటాను. ముందు నువ్వు లేచి తిను, ప్రయాణం చేయి. నీ శక్తికి మించిన ప్రయాణాన్ని నీకు సిద్ధం చేసి ఆవిడ పర్వతులే. ఆవిడేమన్నా నేను చంపుతానని ఒట్టి పెట్టుకుందిగా. నువ్వు చావు, కానీ యెజబెలు చావడం నువ్వు చూస్తావు. పన్నట్టుగా చెప్పడం జరిగిందా జరగలేదా? చంపేస్తా అని వార్నింగ్ ఇచ్చిన యెజబెలు ఏలియా చూస్తుండగానే చచ్చిపోయిందండి. కుక్కలు వచ్చి యెజబెలు రక్తాన్ని నాకాయ్, కానీ చచ్చిపోతారేమో అని భయపడినటువంటి ఓటమిని ముందే అంగీకరించిన ఏలియాని మాత్రం దేవుడు చావడలేదండి. అసలు ఏ రీతిగా రాకుండానే దేవుడు పరలోకానికి తీసుకెళ్ళిపోయాడు ఏలియాని. ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరుడా, దేవుడు చెప్పేది ఒకటే, ఓటమిని ముందే అంగీకరించకండి. ఒక్క నిమిషంలో మార్చేస్తా పరిస్థితిని. నేను తలుచుకుంటే ఏమైనా చేస్తా. మీరు అనుకున్నట్టుగా జరగకపోయినా బాధపడకండి, ప్రతి మార్గం నాకు తెలుసు. సాతాను గారు చెబుతాడు, నువ్వు ఓడిపోయావు. మంగళగిరిలో జరిగినటువంటి సంఘటన, భర్త భార్య ఇద్దరు అబ్బాయిలండి, ఇద్దరు మగపిల్లలు. ఆ భార్య అంటే భర్తకి చాలా ప్రేమ, ఇద్దరు అబ్బాయిలకి, ఇద్దరు మగపిల్లలకి అమ్మ అంటే చాలా ప్రేమ. ఆ భార్య మరణించింది. ఆ భార్య చచ్చిపోయిందనే ఆ బాధతో భార్య లేని లోటును జీర్ణించుకోలేకపోయాడు ఆ భర్త. అమ్మ లేని లోటును జీర్ణించుకోలేకపోయినటువంటి ఇద్దరు స్కూల్కి వెళ్ళే పిల్లలండి. వాళ్ళ ముగ్గురు కలిసి, తండ్రి ఇద్దరు పిల్లలు కలిసి ఆ భార్య చనిపోయిందని చెప్పేసి వాళ్ళ ఇంటికి దూరంలో ఉన్న ఒక బావిలో దూకి ముగ్గురు చచ్చిపోయారు. ఓటమిని ముందే అంగీకరించేశారు వాళ్ళు. చక్కటి భవిష్యత్తు ఉన్నటువంటి పిల్లలు సాతాను చెప్పింది, ఇక మీరు బతకలేరు, నీ భార్య లేదుగా, నువ్వు బతకలేరు, మీ అమ్మ లేదుగా, నువ్వు ఎలా పెరుగుతావు, నీ భవిష్యత్తు ఎలా ఉంటుంది, ఈ సమస్య వచ్చిందిగా, ఎలా మీరు బయటపడతారు అనుకుంటారు. సాతాను చెబుతాడు, ఓడిపోయావు. ఒక సహోదరి సాక్ష్యం చెప్తుంది విజయవాడ పట్టణంలో. ఆ సహోదరి వ్యాపారం చేసేదట, తను తన భర్త కలిసి. ఆ వ్యాపారంలో 35 లక్షలు లాస్ వచ్చిందట. ఎంత? 35 లక్షల అప్పులు పాలైపోయారు. 35 లక్షల అప్పు, 35 లక్షల అప్పు. డిసైడ్ అయిపోయింది, ఇక నేను ఓడిపోయినట్టే, ఈ 35 లక్షలు నేను తీర్చలేను, వచ్చిన నష్టాన్ని పూడ్చుకోలే. పిచ్చి పని చేసింది, పిచ్చి పని. దేవుని నమ్మిన ఈ సహోదరి పిచ్చి పని చేసింది. చాలా మంది దేవుడిని నమ్మి కూడా పిచ్చి పిచ్చి పనులు చేస్తుంటారు. ఎందుకంటే వాళ్ళకి వాక్యం వాళ్ళకు చెవుల్లోనే ఉంటుంది, మెదడులోకి వెళ్ళదు, మనసులోకి వెళ్ళేవారు వాళ్ళు. దేవునికి వాళ్ళ హృదయంలో చోటు ఇవ్వరు. దేవుని నమ్మిన ఈ సహోదరి 35 లక్షలు అప్పున్నాయి, ఇక నేను బతకలేను, ఇవి తీర్చలేను, ఇక నేను బయటపడలేను అని చెప్పి ఎండ్రూమ్ తాగేసిందంట. అదేమో లో క్వాలిటీ ఎండ్రూమ్ అంట, చావలేదు. లో తాగేటప్పుడు ఏమో పోనీ అన్ని చూసుకుని తాగరు, బెదిరించేవాళ్ళు.
అమ్మో ఎలాగంటే ఇప్పుడు వేరే లాభం లేదు. అది లో క్వాలిటీ ఇంటర్వ్యూ అంట. 4 రోజులు హాస్పిటల్ నుండి బయటకు వచ్చేసింది. మందిరానికి రావడం స్టార్ట్ చేసింది. కన్నీటితో ప్రార్థన చేసింది, నాయన నన్ను నువ్వు చావనివ్వలేదు, నన్ను బ్రతికించావు అంటే నువ్వు ఖచ్చితంగా నన్ను గెలిపిస్తావు. దేవునికి స్తోత్రం. ఒక నిర్ణయాన్ని తీసుకుంది. భర్త, భార్య, పిల్లలు దేవుని సన్నిధానానికి రావడం స్టార్ట్ చేశారు. కరెక్ట్ గా 6 నెలలకి దేవుడు వాళ్ళకి 2 ఇన్కమ్ సోర్సెస్, 2 మార్గాలు, 2 దారులు చూపించాడు. 2 వనరులను సృష్టించాడు. ఆ 2 వనరులు, ఒకటి భర్త, 2 భార్య పనిచేయటం ప్రారంభించారు. ఒకే ఒక సంవత్సరంలో 35 లక్షల అప్పు తీర్చేశారంట. కొట్టని గట్టిగా చప్పట్లో ఆనందంతో ఆ సహోదరి చెబుతుంది, పాస్టర్ గారు ఈ రోజు నా కొడుకు బీటెక్ చదువుతున్నాడు, ఒక కొడుకుని నేను ఇంజనీరింగ్ చదివిస్తున్నా, ఒక కొడుకుని నేను MBA చేస్తున్నా. ప్రభుత్వ పిల్లల తను చెబుతుంది, ఒకవేళ నేను గనక 1 సంవత్సరం క్రితం చచ్చిపోయి ఉంటే నా కొడుకులు చదువుకోవడం చూసేదాన్ని కాదు. సంవత్సరం క్రితం నేను చచ్చిపోదాం అనుకున్నాను చూసారా, అప్పుడే నేను చచ్చిపోయి ఉంటే ఈ ఆనందాన్ని నా ఇంట్లో కల్లారా నేను చూసేదాన్ని. ఈరోజు ఈ మాటలు వింటున్న సోదరుడు నేను అదే చెబుతున్నా, ముందే ఓటమిని అంగీకరిస్తే తర్వాత నీ కుటుంబంలో దేవుడిచ్చే దీవెన ఎవరు చూస్తారో? నువ్వు ఇప్పుడే చచ్చిపోతే నీ పిల్లలు బాగుపడ్డా ఎవరు చూస్తారు? నువ్వు ఇప్పుడే చచ్చిపోవడానికి డిసైడ్ అయిపోతే దేవుడిచ్చే దీవెన ఎలా ఉంటుందో నీకు ఎలా తెలుస్తుంది? నువ్వు దేవుడు తీసుకెళ్ళక ముందే నీకు నువ్వే చచ్చిపోదామని డిసైడ్ అయిపోతే దేవుడు తర్వాత నీ కుటుంబాన్ని ఎలా ఆశీర్వదించబోతున్నాడో ఎలా నువ్వు చూడగలవు? దేవుడు ఒక్క నిమిషంలో టర్న్ చేయగలవు. దేవుడు చెప్పేది ఒక్కటే, ముందే నువ్వు ఓటమిని అంగీకరించడానికి వీలు లేదు. బైబిల్లో ఇదే ఉంటుంది. ఒక భర్త మరణించడానికి ముందు చాలా అప్పులు చేశాడు. భార్య, పిల్లలు. భర్త చేసిన అప్పులు, ఒక పక్క భర్త చచ్చిపోయాడు, రెండోది అప్పులు పెరిగిపోయాయి. చేసిన అప్పులకి 2 పిల్లల్ని బానిసలుగా తీసుకెళ్ళడానికి వచ్చారు. గమనించండి, ఇంట్లో ఒక్క నూనె కుండ తప్ప ఇంకేమీ లేదు. బంధువులు లేదు, స్నేహితులు లేరు, సాయం చేసే వాళ్ళు లేరు, అప్పులు కట్టే వాళ్ళు లేరు. గమనించండి, ఓటమిని మాత్రం ఆ తల్లి అంగీకరించలేదు. ఎవరికి చెప్పాలో సమస్యను తీసుకెళ్లి వాళ్ళకి చెప్పేసాడు. గమనించండి, దేవుడు ఆవిడ్ని ఓడిపోనివ్వలేదు. దేవునికి స్తోత్రం. మరలా చెబుతున్నా, ముందే ఓటమిని అంగీకరించకండి. సునామీ వచ్చింది. ఏమొచ్చింది? సునామీ వచ్చినప్పుడు అండమాన్ నికోబార్ అనే దీవుల్లో నివసిస్తున్నటువంటి ఒక కుటుంబం, ప్రభుత్వ పిల్లలైన వాక్యం ముగించేస్తున్నారు. సునామీ భయంకరంగా అనేక మంది ప్రాణాలు తీసేసింది. అండమాన్ నికోబార్ దీవుల్లో ఒక కుటుంబం నివసిస్తూ ఉంది. భర్త, భార్య, 3 కొడుకులు, 3 కుమారులు. సునామీ వచ్చినప్పుడు అనేక మందిని కొట్టుకెళ్ళిపోయినట్టుగా వీళ్ళ కుటుంబాన్ని కూడా తాకింది. అండమాన్ నికోబార్ దీవుల దగ్గర ఉన్నటువంటి ఈ కుటుంబం చెల్లాచెదురైపోయింది. ఆ సునామీ ఆగేటప్పటికీ తల్లిదండ్రులు 2 మిగిలారు. అంటే పేరెంట్స్ మాత్రమే బ్రతికారు. తల్లి, తండ్రి, 3 పిల్లలు చచ్చిపోయారు. ఒక కొడుకు శవం ఆ సునామీ అయిన తర్వాత చూశారట, ఒక తాటి చెట్టుకు వేలాడుతూ కనిపించింది వాళ్ళ కొడుకు శవం. ఇంకొక కొడుకు శవం ముళ్ళ కుప్పల్లో దొరికింది. ఇంకొక కొడుకు శవం, చిన్న కొడుకు శవం ఇసుకలో కూరుకుపోయి దొరికింది. 3 డెడ్ బాడీలు చూశారు. అమ్మ, నాన్న ఏడ్చారు, బాధపడ్డారు, సమాధి కార్యక్రమం చేశారు. ఓటమిని అంగీకరించాలి వాళ్ళు. ఇక మనం బ్రతికుండి వేస్ట్ అనుకోవాలి. కానీ వినండి, వాళ్ళకు నిర్ణయాన్ని తీసుకున్నారు. ఏంటో తెలుసా? ఇలా అమ్మ, నాన్న, చచ్చిపోయిన పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళని మనం చూద్దాం. అండమాన్ నికోబార్ దీవుల్లో అమ్మా, నాన్న చచ్చిపోయి సునామీలో బతికిన 2 పిల్లల్ని దత్తత తీసుకున్నారు. దేవునికి స్తోత్రం. అమ్మా, నాన్న చచ్చిపోయిన ఒక కూతుర్ని దత్తత తీసుకున్నారు. అమ్మా, నాన్న చచ్చిపోయిన 3 పిల్లల్ని దత్తత తీసుకున్నారు. మీకు తెలుసా అండి, ఇప్పటికీ 100 మంది పిల్లల్ని వాళ్ళు దత్తత తీసుకుని చదివిస్తూ పెద్ద చేస్తున్నారు. గట్టిగా చెప్పాలన్నారు. వీళ్ళందరికీ డబ్బులు ఎక్కడే? గవర్నమెంట్ వీళ్ళు చేస్తున్న పనిని చూసి గవర్నమెంట్ ముందుకు వచ్చింది. పెద్ద వాళ్ళు స్పాన్సర్ చేశారు. 100 మంది పిల్లల్ని వాళ్ళు పోషిస్తున్నారండి. ప్రభుత్వ పిల్లల వాళ్ళు ఓటమిని అంగీకరించాల. ఆ భర్త, భార్య చెప్పేదేంటో తెలుసా? 3 కొడుకులకు బదులుగా దేవుడు మాకు ఈ రోజు 100 మంది పిల్లల్ని మాకు ఇచ్చాడు. దేవుడికి స్తోత్రం. ఓటమిని ముందే అంగీకరించకండి. పౌలు చెప్పేది ఒకటే, శ్రమలు వస్తాయి, కరువు వస్తుంది, ఉపద్రవాలు వస్తాయి, ఖడ్గం వస్తుంది, వస్త్రహీనత వస్తుంది, సమస్యలు వస్తాయి. వీటన్నిటిలో మనం ఓడిపోయే పరిస్థితులు రావచ్చు. కానీ
దేవుడు మనల్ని ఓడిపోయినప్పుడు ఎందుకో తెలుసా? మనల్ని ప్రేమించే ఒక యేసయ్య మన కోసం ఉన్నాడు. ఆయన అత్యధికమైన విజయాన్ని ఇస్తాడు. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం, ఈ ఒక్కటి చదవని ముగించేస్తారు. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 37వ వచనం. ఒకసారి రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 37వ వచనం ఒక్కటి త్వరగా. అయినను మనలను ప్రేమించిన వారి ద్వారా మనము వీటన్నిటిలో అత్యధికమైన విజయాన్ని పొందుకుంటాం. పౌలు దానికి పైన వచనాలు మీరు చదవండి. మనకి ఖడ్గం రావచ్చు, ఉపద్రవం రావచ్చు, కరువు రావచ్చు, వస్త్రహీనత రావచ్చు, కానీ వీటన్నిటిలో మనం నిలబడగలిగితే మనం జయించగలుగుతాం. మనల్ని ఓడిపోయినప్పుడు యేసయ్య, ఎందుకంటే మనల్ని ప్రేమించే యేసయ్య వీటన్నిటిలో మనకి అత్యధికమైన విజయాన్ని ఇస్తాయి. అందుకే దేవుడు చెబుతున్నాడు, ఓటమిని ముందే అంగీకరించకండి. నేను వైజాగ్ వెళ్ళాను. వైజాగ్ రైల్వే స్టేషన్లో దిగి అక్కడే ఒక కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి ఒక కాఫీ షాప్లో, రోడ్డు పక్కనే ఉన్న ఒక పెద్ద కాఫీ షాప్ దగ్గర ఆగాను. నేను ఒక్కనే ఉన్నాను. బ్యాగ్ అక్కడ పెట్టి కాఫీ తాగుతున్నాను రోడ్డు పక్కన వైజాగ్లో. కాఫీ తాగుతున్నా, సగం కాఫీని తాగిన తర్వాత అక్కడ రోడ్డు మీద నడుచుకుంటూ ఒక మధ్య వయసు ఉన్నటువంటి ఒక వ్యక్తి వచ్చాడు. మురికి బట్టలు, షర్టు, ప్యాంటు, కానీ మాసిపోయింది, తెలిసిపోతుంది, కనిపిస్తుంది. బాగా మాసిపోయిన బట్టలు వేసుకున్నాడు. ముఖం అంతా వాడిపోయిన ముఖం, లావుగా ఉన్నాడు. వెనకాల బ్యాగ్ తగిలించుకున్నాడు. నేను కాఫీ తాగడం చూశాడు. రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తున్నాడు. నేను కాఫీ తాగడం చూసి నన్ను పిలిచాడు. అన్నా అని నన్ను పిలిచాడు. నేను చూసాను. ఏంటమ్మా అన్నా, ఇప్పటికీ 6 అడిగానన్నా, ఎవ్వరు నాకు ఏమి ఇవ్వలేదు. డబ్బులు ఇవ్వద్దన్నా, ఆకలేస్తుందన్నా, కనీసం ఒక బిస్కెట్ ప్యాకెట్ ఇప్పిస్తావా అని అడిగాడు. డబ్బులు వద్దన్నా, ఆకలేస్తుంది, బిస్కెట్ ప్యాకెట్ ఇప్పించన్నా, తింటా అన్నా. నాకు మనసంతా ఏదో అయిపోయింది. అక్కడ అడిగాను, బిస్కెట్ ప్యాకెట్లు ఉన్నాయా? లేవన్నారు. అక్కడ ఎక్కడా షాపులు కనిపించలా. జేబులో 30 రూపాయలే ఉంది చిల్లర. అదే ఇచ్చానండి వాస్తవంగా. ఆ 30 రూపాయలు తీసుకొచ్చి చేతిలో పెట్టా. దగ్గరలో ఎక్కడైనా బిస్కెట్ ప్యాకెట్లు లేవంట, దగ్గరలో ఎక్కడికైనా వెళ్ళి కొనుక్కొని తిను అన్నా. వాడిపోయిన ముఖం 30 రూపాయల చేతిలో పడగానే నవ్వు వచ్చేసింది, ఆనందం వచ్చేసింది. గమనించండి. చాలా చాలా థ్యాంక్స్ అన్నా. 30 రూపాయలు గట్టిగా నలుపుకొని, గట్టిగా చేతులు పట్టుకొని అక్కడి నుంచి బ్యాగ్ తగిలించుకుని వెళ్ళిపోయాడు. ప్రభువుని ప్రియులారా, ఎందుకు ఇది అంతా చెప్పానో తెలుసా? ప్రభువుని ప్రియులారా, అక్కడ ఒక మాట చెప్పాడు. ఏమన్నాడు? ఇప్పటికీ 6 అడిగానన్నా, ఎవ్వరు ఇవ్వలా. 6 అడిగి తను ఆగిపోలే. 6 అడిగి ఇక జరగదలే, 6 అడిగి ఇక ఆటలతో చచ్చిపోవాలే, 6 అడిగి ఈ సమస్య ఇలాగే ఉంటుందిలే, 6 అడిగి నా బతుకింతేలే, నా జాతకం ఇంతేలే, 6 అడిగి నేను రైలు పట్టాలు ఎక్కేయాలే అని అనుకోలేదండి. 6 అడిగాడు. 7వ వాడిని నన్ను అడిగాడు. మీకు తెలుసా, నేను ఇవ్వలేదనుకో ఏం చేస్తాడు? ఇంకొకరిని అడుగుతాడు. అతను చెప్పేది ఏంటో తెలుసా? ఓటమిని ముందే అంగీకరించకూడదు. ఏమండి, ఒక అడుక్కునే వ్యక్తి ఓటమిని అంగీకరించట్లేదండి. మరి నీకేమొచ్చింది? నువ్వు దేవుని పిల్లడుగా, నువ్వు దేవుని కుమారుడివి, దేవుని కుమార్తెవి, నువ్వెందుకు ముందే ఓడిపోయాలనుకుంటున్నావు? ఒప్పుకుంటా, నువ్వు చేసిన ప్రార్థనకి ఆలస్యం అవుతుంది, అనుకున్నది జరగట్లా, నువ్వు అనుకున్నట్టుగా జరగట్లా. దేవుడు చెప్పేది ఒకటే, ఏది జరిగినా నువ్వు ఓడిపోయానని మాత్రం అనుకోకు. ఓటమిని ముందే అంగీకరించొద్దు. పరిస్థితి ఎలా టర్న్ చేయాలో నాకు తెలుసు. నీ పరిస్థితి, నీ కుటుంబాన్ని ఎలా సెట్ చేయాలో నాకు తెలుసు. ఇంతకు ముందున్న సమస్య కాదండి ఇది కొత్త సమస్య, కొత్త రకంగా వచ్చింది, పెద్ద సమస్య. అది ఎలాంటిదైనా నువ్వు ముందే ఓటమిని అంగీకరించడానికి వీలు. దేవుడు చెప్పేది, అత్యధిక విజయాన్ని నేను నీకు ఇస్తా. ఎప్పుడు తెలుసా? నువ్వు ప్రయత్నం చేయటం మానకూడదు, ప్రార్థన చేయటం మానకూడదు, విశ్వాసాన్ని చూపించడం మానకూడదు. దేవుడు చెప్పేది ముందే ఓటమిని అంగీకరించకండి. కలుపుకోండి, ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు, ప్రేమ